హలో హాయ్ వెల్కమ్ టు శాన్షి టాక్స్. ఈరోజు మేము హైదరాబాద్ వెళ్తున్నామండి. సో వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్ళే వేలో నేను షూట్ చేసిన వ్లాగ్ అనమాట. సో ఎందుకు వెళ్తున్నామంటే ఫస్ట్ రీజన్ శివ వాళ్ళ కజిన్ది హౌస్ వార్మింగ్ ఫంక్షన్. సో అందుకని వెళ్ళాం. అండ్ కొన్ని టైమ్స్ మనకి ప్రయాణంలో దొరికిన వాళ్ళు ఒక ఫ్యామిలీలో అనిపిస్తారు కదా. సో వీళ్ళని చూడండి, చాలా హ్యాపీ అనిపించింది. నిన్న నైట్ నుండి మాకు బాగా హెల్ప్ చేశారు. అంకుల్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇంకా వీళ్ళిద్దరు అంటారా, షన్వికి కొత్త మామలు దొరికారనమాట. షన్విని అలా బాగా ఆడిపించారు. తర్వాత అది కూడా బాగా ఎంజాయ్ చేసింది. కనిపించింది అన్నిటికీ దాది దాది అని చెప్పుకొనే ఉంది. బై ద వే దాది అంటే ఏమనుకుంటున్నారా, షన్వి భాషలో అది బాయ్ బాయ్. సో అందరికీ బాయ్ చెప్పుకుంటూ ఉన్నది. ఆ తర్వాత ఒక మామతో అది బిస్కెట్ గేమ్ ఆడుకుంది. చూడండి, అలిగిసింది బిస్కెట్ ఇవ్వలేదని చెప్పి. ఇంకా మాట్లాడడం కూడా మానేసింది. తర్వాత ఇంకెందుకులే అని చెప్పి అతను ఇచ్చేశారు. దానికి అయితే బాగా టైంపాస్ అయిపోయింది. మాకు ఈసారి జర్నీ పెద్ద కష్టం అనిపించలేదు. నైట్ షన్వి కొంచెం అల్లరి చేసినా సరే మార్నింగ్కి అంతా సెట్ అయిపోయింది. అంతా హ్యాపీగా వెళ్ళిపోయాం. సో ఫస్ట్ అయితే మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అదేమో మూసాపేటలో ఉంది. సో అక్కడికి వెళ్ళాలి అంటే సికింద్రాబాద్ నుండి అమీర్పేట్ నుండి మూసాపేట్. సో అలా ఫస్ట్ అయితే మేము మెట్రోలో వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత కొంచెం షన్వి అయితే మెట్రోలో అల్లరి అయితే చేసిందండి. కానీ దానికి చూపించగానే నాన్న వచ్చింది, నాన్న అన్నది. నానంటే ఇంకేం కాదు, ట్రైన్కి అది నాన్న అంటుంది. సో మెట్రో చూసి అది నాన్న అనుకొని అలా అన్నది. తర్వాత అక్క వాళ్ళు మేము కలిసి ఫ్రెష్ అయిపోయి ఇంకా బయలుదేరిపోయాం అనమాట. సో ఇది ఏంటంటే మియాపూర్ దగ్గరలో ఉందన్నమాట. ఇప్పుడు మా కజిన్ సిస్టర్ వాళ్ళ హౌస్, అక్కడికి ఇంకా అందరం కలిసి బయలుదేరిపోయాం. జర్నీ అంతా చక్కగా అయిపోయింది. అండ్ దెన్ అక్కడ మీకు చూపిస్తాను, చాలా బాగుందన్నమాట ఏరియా అంతా. ఫుల్ ఆఫ్ అంటే అపార్ట్మెంట్స్ అంతా నీట్ అండ్ క్లీన్గా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కొత్తగా తీసుకున్నట్టు అనిపించలే. బై ద వే ఇది చూడండి, ఏమంటుందంటే కార్ని ఆటో అంటుంది. దానికి ఆటోకి కార్కి తేడా తెలియదు కదా, అందుకని. సో చూడండి, ఈ లొకాలిటీలో వాళ్ళు హౌస్ తీసుకున్నారు. ఎంత బాగుంది కదా, నీట్గా క్లీన్గా, చాలా నాకు నచ్చింది. ఇది కొంచెం అవుట్స్కట్సే, బట్ ప్రశాంతంగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే అందరం కలిసి పైకి వెళ్ళాం. చూపిస్తాం మీకు వాళ్ళ ఇల్లు ఎలా ఉందో. ఇగో ఎంట్రన్స్ అనమాట. ఈరోజు సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. సో అందుకని ఇదంతా సెటప్ చేసుకున్నారు. ఈరోజే పాలు పొంగించారు కదా. చూడండి, చాలా అందంగా పూజ చేసుకున్నారు. ఇది తెలంగాణ పంతులు చేసినట్టున్నారు. మన సైడ్ వేరుంటుంది కదా, ఆంధ్ర సైడ్. సో ఇదిగో బాబుగేడు వీళ్ళదే అనమాట హౌస్ వార్మింగ్. ఇంకా అక్క బావగారు, ఇగో మా హస్బెండ్ వెనకాల అవుతున్నారు. అండ్ పూజ అయిపోయిన తర్వాత మేమేమో ఇంకా చూడండి, చూపిస్తేదేమో మాస్టర్ బెడ్రూమ్ అంట. చాలా నీట్గా చేసుకున్నారు ఇంటీరియర్ అంతా. అండ్ దెన్ దేవుడి గది అనమాట. ఇది సింపుల్గా చాలా బాగుంది కదా. ఎల్లోయిష్ అంటే ఒక డివోషనల్ ఫీలింగ్ వచ్చింది. అండ్ మీకు మా కజిన్ అని చెప్పాను కదా, తినే అనమాట. బాబు చూడండి ఎంత క్యూట్ ఉన్నాడో. వీళ్ళది హౌస్. సో వీళ్ళ ఫంక్షన్ కోసమేమో వచ్చాం అక్కడ నుండి. ఇంకా చాలా బాగా దర్శనం అయితే, అంటే పూజ అయితే బాగా అయిపోయింది. ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరితో బాగా మాట్లాడుకొని, బై ద వే నాకు ఈరోజు ఒక 10 మంది సబ్స్క్రైబర్స్ అయితే పెరిగిపోయారు. ఫ్యామిలీ అంతా కలిసారు కదా. సో ఆ తర్వాత ఇగో షన్వికి వాళ్ళ అమ్మమ్మ ఎత్తుకొని వాళ్ళ అమ్మ అని చెప్తున్నారు. ఇప్పుడు మా పిన్ అనమాట. సో షన్వి కూడా అల్లరి చేయకుండా ఆవిడ దగ్గర చక్కగా ఆడుకుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్